అందరికీ ఈ సమ్మర్లో మనకు ఎక్కువ ఫంక్షన్స్ పార్టీస్ అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో కొంచెం మేకప్ వేసుకున్నా కూడా అది ఫౌండేషన్ కానీ అంతా మెల్ట్ అయిపోవడం, కేకీ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో స్వెట్ ప్రూఫ్ ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మంచి పార్టీ మేకప్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఐస్ క్యూబ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్ కానీ లేకపోతే ఏమైనా ఐస్ బ్యాగ్ లాంటిది కూడా ఉంటుంది కదా, సో దాంతో ఫేస్ని ఐసింగ్ చేసుకోవాలి. ఐసింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పఫీనెస్ ఉన్నా పోతుంది. ఇంకొక మెయిన్గా మనకు హెల్ప్ అయ్యేది ఈ మేకప్లో ఏంటంటే పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో స్వెట్ కూడా కొంచెం తక్కువ అవుతుంది అనమాట. హెవీగా స్వెట్టింగ్ అనేది ఉండదు. కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మనకు హెల్ప్ అవుతుంది ఐసింగ్ అనేది. సో ఐసింగ్ చేసేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా చేయండి ఐసింగ్ ఈ సమ్మర్లో. సో మనకు ఈ సమ్మర్లో చన్నీళ్ళు తాగాలి అని ఎంత క్రేవింగ్ ఉంటుందో మన స్కిన్ కూడా అంత క్రేవ్ అవుతూ ఉంటుంది అనమాట. చల్లగా తగిలినప్పుడు అంత బాగుంటుంది. నెక్స్ట్ నేను టోనర్ కానీ ఇంకేం అప్లై చేయట్లేదు. జస్ట్ ఒక లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. మాయిశ్చరైజర్ కూడా చాలా థిక్గా ఇంకా చాలా జిడ్డుగా ఉండే మాయిశ్చరైజర్లు కాకుండా లైట్గా ఉండే మాయిశ్చరైజర్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ మేకప్కి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా మేకప్లో ప్రైమర్ యూజ్ చేయండి. సో ప్రైమర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. ఏ ప్రైమర్ అయినా బాగానే ఉంటుంది. సో నేనైతే కలర్ బార్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ ప్రైమర్ పోర్స్ని బ్లర్ చేస్తుంది, మనకు స్వెట్ అవ్వడానికి కొంచెం తగ్గిస్తుంది అనమాట, స్వెట్టింగ్ అవ్వకుండా ఉండడానికి. సో నేను నోస్ మీద, చీక్స్ మీద, ఫోర్హెడ్ మీద నేను బాగా కొంచెం ప్రెస్ చేసినట్టు అప్లై చేశాను. నెక్స్ట్ ఫౌండేషన్. నేను ఎటువంటి కన్సీలర్స్ కానీ ఇవన్నీ ఏమి ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదు. ఫౌండేషన్ కూడా కొంచెమే తీసుకున్నాను. సమ్మర్లో నిజంగా లెస్ ఈజ్ మోర్ అనే చెప్పుకోవచ్చు. మనం ఎంత కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటే అంత బాగుంటుంది, ఎంత లైట్ మేకప్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనము సమ్మర్లో దుప్పటి కప్పుకున్నా లేకపోతే ఏమైనా స్వెటర్ వేసుకున్నా ఎంత స్వెట్ అయిపోతుందో అలానే మన స్కిన్ మీద కూడా లేయర్స్ మనం ప్రోడక్ట్స్ కానీ అప్లై చేసేసామంటే అస్సలకి చాలా అంటే అంత స్వెట్ అయిపోతుంది స్కిన్ కూడా. సో అందుకని నేను కొంచెం ఫౌండేషన్ తీసుకొని కొంచెం రబ్ చేసినట్టు చేసాము అంటే వార్మ్ అవుతుంది కొంచెం, అది ఫౌండేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో నేను ఫౌండేషన్ నెక్స్ట్ సెట్టింగ్ స్ప్రే చేసుకొని బ్యూటీ బ్లెండర్ మీద కూడా స్ప్రే చేసి, అది ఆల్రెడీ వెట్ బ్లెండర్ అనమాట, బ్లెండర్ మీద కూడా స్ప్రే చేసి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో బ్లెండ్ చేసేసిన తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, మీకు ఫౌండేషన్ కేకీ అవ్వకుండా మెల్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ఈవెన్గా ఉంటుంది. సో సెట్టింగ్ అయిపోయిందనమాట బాగా. నెక్స్ట్ ఇప్పుడు కాంపాక్ట్. లూజ్ పౌడర్స్ ఉంటాయి, కాంపాక్ట్స్ ఉంటాయి. కాంపాక్ట్లో కొంచెం కవరేజ్ ఉంటుంది, లూజ్ పౌడర్స్ ఉంటాయి బనానా పౌడర్ లాంటివి, వాటిల్లో కొంచెం కవరేజ్ తక్కువ ఉంటుంది. సో కవరేజ్ వద్దు అనుకుంటే మాత్రము మీరు అవి తీసుకోవచ్చు, లేదా ఇదే తీసుకోవచ్చు, నార్మల్ కాంపాక్ట్ తీసుకోవచ్చు. సో నేను కాంపాక్ట్ని ప్రెస్ చేసినట్టు మొత్తం చేసి నేను ఇప్పుడు డస్ట్ అవుట్ చేసేస్తున్నాను మొత్తం బిగ్ రౌండ్ బ్రష్తో తీసుకొని. సో నేను మొత్తం డస్ట్ అవుట్ చేసేసి, కావాలంటే కొంచెం అంటే కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు, అంటే మరీ ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా అవి కూడా కొంచెం ప్రోడక్ట్ తీసుకొని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ అప్లై చేయకపోతే మనకు మేకప్ చాలా ఎట్లా అంటే ఆ ఫేస్ మొత్తం ఒకే కలర్లో అంటే ఫ్లాట్ అయిపోయి ఏమంతా బాగా కనిపించదు. సో కొంచెం లైట్ చీక్ టింట్ అనేది ఉంటే అంటే ఆ కలర్ బ్లష్ అప్లై చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ షేడ్స్ చాలా మినిమల్గా పెట్టేస్తున్నాను. లైక్ ఒక బ్రష్ తీసుకొని నేను పింక్ కలర్ బ్లెండ్ చేసుకున్నాను మొత్తము. తర్వాత ఒక షిమరీ కలర్, నేను సిల్వర్ షిమరీ కలర్ ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐలైనర్ ఏం అప్లై చేయకుండా నేను కాజల్తోనే ఐస్కి ఐలైనర్ లాగా అప్లై చేసి, నాట్ వింగ్ లైనర్, జస్ట్ అప్లై చేసి ఒక బ్రష్ తీసుకొని, ఒక నార్మల్ ఏదైనా ఫ్లాట్ బ్రష్ ఉంటుంది కదా చిన్న బ్రష్, సో దాన్ని తీసుకొని నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. అంటే స్మడ్ చేస్తున్నాను, బ్లెండింగ్ కాదు, స్మడ్ చేస్తున్నాను. స్మడ్ చేసినప్పుడు కొంచెం స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది, ఒక బ్యూటిఫుల్ లుక్ అనమాట మన ఐస్కి. రెగ్యులర్ ఐలైనర్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను లాక్మీ కాజల్ తీసుకున్నాను. ఐస్కి వాటర్ లైన్లో నేను అదే అప్లై చేశాను, అండ్ ఇంకా ఐలైనర్ లాగా కూడా అదే అప్లై చేశాను. ఇప్పుడు నేను మెబ్లైన్ మస్కారా అప్లై చేస్తున్నాను. మస్కారా అప్లై చేయకపోతే మీ ఐస్
చాలా అంటే కొంచెం డల్ లుక్ ఉంటుంది. మీరు ఒక్కసారి మస్కారా అప్లై చేసి చూడండి, ఎంత ఐస్ ఓపెన్ అప్ అయ్యి కనిపిస్తాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఆ మస్కారాతోనే నేను ఐబ్రోస్ కూడా సెట్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ యువర్ ఐబ్రోస్ యూ కెన్ అనమాట. మీరు కొంచెం ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఆ మస్కారాతోనే సెట్ చేసేసాను అనమాట. సో ట్రాన్స్పరెంట్ మస్కారాస్ కూడా ఉంటాయి, సో వాటితో కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది రెనే 5-in-1 లిప్స్టిక్స్ అనమాట. దీంట్లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది ఈ లిప్స్టిక్స్ కూడా. సో నేను కొంచెం నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను లిప్స్టిక్ అనేది తీసుకున్నాను. లిప్స్టిక్ కూడా మరీ ఓవర్ లైన్ చేయొద్దు, కరెక్ట్గా మన లిప్ లైన్కి తగ్గట్టుగా మనము అప్లై చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మరీ ఓవర్ లైన్ చేసినా కూడా అంత బాగా కనిపించదు. సో నేను లిప్స్టిక్ కూడా అప్లై చేశాను. అండ్ ఫైనల్గా నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా మెబ్లైన్ హైలైటర్ అనమాట. మీకు హైలైటర్ అప్లై చేసిన వెంటనే మీరు చూడొచ్చు డిఫరెన్స్, అంత బాగా కనిపిస్తుంది ఫేస్ అనేది. సో హైలైటింగ్ కూడా అస్సలకి మిస్ చేయొద్దు, లైట్గా అయినా అప్లై చేయండి. మీకు అంత ఎక్కువ వద్దు అనిపిస్తే కొంచెం లైట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లిక్విడ్ హైలైటర్స్ కూడా ఉంటాయి, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో హైలైటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మనం దీనికి సెట్టింగ్ స్ప్రే చేస్తున్నాము ఫైనల్గా మన మేకప్ మొత్తం సెట్ చేయడం కోసం. సో సెట్టింగ్ స్ప్రే అయితే అప్లై చేసేసి ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని దాన్ని మొత్తం సెట్ చేసుకుంటున్నాను, అంటే ప్రెస్ చేసినట్టు బ్లెండ్ చేస్తున్నాను. సో ఇంకా అది ఒక్కసారి డ్రై అయిపోయిన తర్వాత ది ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందంటే అంత బాగా వచ్చింది పార్టీ మేకప్. చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేసాం, ఎటువంటి హెవీ ప్రోడక్ట్స్ కాదు. ఇంకా ఎక్కువసేపు కూడా అంటే ఈ మేకప్ చేసుకోవడానికి ఎక్కువసేపు కూడా పట్టదనమాట. సో ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లేదా స్ప్లాష్ టెస్ట్ చేసి చూద్దాము. నేనైతే వాటర్ స్ప్రే బాటిల్ తీసుకున్నాను, ఇప్పుడు టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. మీ ముందే నేను స్ప్రే చేస్తున్నాను బాగా. అంటే నేను ఇప్పుడు వాటర్ కూడా పోసుకోవచ్చు, అంటే కొన్ని వీడియోస్లో చూపిస్తుంటారు కదా అలా ఫేస్ మీద వాటర్ పోసి. సో నేను స్ప్రే చేసుకున్నాను. స్ప్రే చేసిన వెంటనే మెల్ట్ అయిపోతుంది నార్మల్గా అయితే. సో మీరు చూస్తే మనం అప్లై చేసిన ఫౌండేషన్, కాంపాక్ట్, ఇంకా బ్లష్ అప్లై చేసాము, హైలైటర్ అప్లై చేసాము, ఎక్కడక్కడ ఆ ప్లేస్లోనే ఉంటాయి. మీరు చూస్తే ఎటువంటివి ఎక్కడ కొంచెం కూడా టిష్యూకి అవ్వలేదన్నమాట. సో లాంగ్ లాస్టింగ్ స్వెట్ ప్రూఫ్ మేకప్ ఇలాగా సింపుల్గా మీరు చేసేసుకోవచ్చు, కొంచెం సేపట్లోనే చేసుకోవచ్చు. సో ఈ హాట్ సమ్మర్లో ఈ లాంగ్ లాస్టింగ్ మేకప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.